ఢిల్లీ డేర్ డెవిల్స్ అని, ఢిల్లీ క్యాపిటల్స్ అని పేర్లయితే చేంజ్ చేసుకున్నారు. తర్వాత వచ్చేసి 12 మందికి పైగా కెప్టెన్స్‌ని కూడా మార్చారు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. కానీ ఒకసారి మాత్రమే ఫైనల్ చేరగలిగారు. అది కూడా వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే 2020లో ముంబై చేతిలో అయితే ఓడిపోయారు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే టీం ప్రతిసారి కూడా మంచిగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు కప్ అనేది చాలా దూరంగా ఉంది. ఆన్ ద పేపర్ చూసుకుంటే ఈసారి టీం చాలా బాగుంది. డేవిడ్ మిల్లర్ గాని, తర్వాత వచ్చేసి రాహుల్ గాని వీళ్ళందరూ ఖచ్చితంగా రాణిస్తారు. ఆరెంజ్ క్యాప్‌కి ఎప్పుడు గూడా రాహుల్ అయితే బెస్ట్ కంటెండరు. సో, చూడాలి ఈసారి ఇతనైతే ఓపెనర్‌గా వస్తున్నాడు. సో, ఇదైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఆల్మోస్ట్ లాస్ట్ ఓవర్ వరకే ఆడాలని చూస్తాడు కదా! సో, ఇక్కడ ఖచ్చితంగా ఆరెంజ్ క్యాప్ రేస్‌లో అయితే ఖచ్చితంగా రాహుల్ ఉంటాడు. చూడాలి ఇతను ఎంతవరకు బాగా ఆడతాడు. ఎందుకని ఇతనొచ్చేసి కెప్టెన్‌గా ఉండేవాడు ఇక్కడ టీమ్‌లో వచ్చేసి జస్ట్ ప్లేయర్‌గా ఆడుతున్నాడు. సో, నెక్స్ట్ వచ్చేసి మిల్లర్‌ని కూడా ఇంక్లూడ్ చేశారు. చాలా మంచి ఇంక్లూజన్. ఎందుకంటే మిడ్ ఆర్డర్‌లో మిల్లర్ వచ్చేసి అద్భుతంగా ఆడతాడు. వరల్డ్ కప్‌లో కూడా చాలా మంచి ఇన్నింగ్స్‌లు అయితే ఆడాడు. స్టబ్స్‌కి తోడు మిల్లర్ కూడా అద్భుతాలైతే చేయగలుగుతాడు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ షానైతే మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్ బై చేశారు. ముఖ్యంగా అతను ఢిల్లీకి చాలా వరకు మంచి మ్యాచ్‌లు ఆడాడు. కానీ అతను ఫామ్ కోల్పోవడం, తర్వాత టీమ్‌కి దూరం అవ్వడము. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తాడా లేదని చూడాలి. చాలా వరకు ఇతను కమ్‌బ్యాక్ ఇచ్చే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ ప్లేయర్స్ అందరిలో కల్లా మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ ఎవరున్నారంటే పృథ్వీ షా. కానీ అతని చేతలారా కూడా కొంచెం చేసుకున్నాడు. తన లక్ కూడా బాగాలేదు. సో, అతనైతే ఎలా ఆడాడో మనం అందరం చూసాం. టెస్ట్‌లో గానీ, తర్వాత వన్‌డేల్లో గానీ, ఈవెన్ అతని షాట్లు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఉన్నారు కదా! గిల్ కానీ, నెక్స్ట్ వచ్చేసి సూర్యవంశీ, తర్వాత వచ్చేసి అభిషేక్ శర్మ వీళ్ళందరూ కూడా ఇతనినంత టాలెంటెడ్ ప్లేయర్లు కారు. కానీ వాళ్ళకున్న ఏంటంటే డిసిప్లిన్ ఇతనికి లేదు. సో, దానివల్ల అయితే ఇతను దూరం అయ్యాడు. చూడాలి ఈ సిట్యుయేషన్‌లో కమ్‌బ్యాక్ ఎలా ఇస్తాడనేది. ముఖ్యంగా ఓపెనర్‌గా వచ్చినప్పుడు చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు డేవిడ్ వార్నర్‌తో కలిసి. నెక్స్ట్ వచ్చేసి నితీష్ రాణా. కోల్‌కతాకు నితీష్ రాణా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేవాడు. అతను ఈసారి ఢిల్లీకి ఎలా ఆడతాడో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అశుతోష్ శర్మ. అశుతోష్ శర్మ వచ్చేసి మనకు పంజాబ్‌కి చాలా మంచి మ్యాచ్‌లు అయితే ఆడాడు. సో, అక్కడి నుంచి అయితే ఢిల్లీకి వచ్చాడు. సో, ఇతను వచ్చేసి మెరుపు ఇన్నింగ్స్‌లు అశుతోష్ శర్మ ప్లస్ శశాంక్ సింగ్‌తో కలిసి చాలా మంచి మ్యాచ్‌లు కూడా ఆడారు కదా! ఆల్మోస్ట్ 262 రన్స్ చేజింగ్ కూడా చేశారు. తర్వాత వచ్చేసి విప్రాజ్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ లాస్ట్ సీజన్ కనపరిచారు. సో, వీళ్ళందరితో టీం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ కానీ, తర్వాత వచ్చేసి లుంగి ఎంగిడి మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే వరల్డ్ కప్‌లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. రబాడా కానీ, తర్వాత మిగతా పేసర్లు ఉన్నా కానీ ఇంగిడి మాత్రం చాలా మంచిగా బౌలింగ్ చేసి వికెట్లు కూడా తీసుకున్నాడు. సో, ఇతనైతే వీళ్ళకు చాలా వరకు ఉపయోగపడతాడు. ఎందుకంటే ఇతను వచ్చేసి వరల్డ్ కప్‌లో చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు తీశాడు. ముఖ్యంగా వచ్చేసి వెస్టిండీస్‌తో కానీ, తర్వాత ఇండియాతో కానీ ఇతను చాలా అద్భుతంగా రాణించాడు. సో, ఇతని ఇంక్లూజన్ వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌కి చాలా వరకు ఉపయోగపడుతుంది. పత్తూర్ నిషాన్ కూడా టీ20 వరల్డ్ కప్‌లో చాలా అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియా మీద మంచి సెంచరీ కూడా చేశాడు. సో, ఇతనైతే ఖచ్చితంగా ఉపయోగపడతాడు. కానీ ఓవర్‌సీస్ ప్లేయర్లను 4 మెంబర్స్‌ని ఆడించేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇతన్ని ఇంక్లూడ్ చేయాలంటే అప్పుడు స్టబ్స్‌నో లేకుండా అంటే మిల్లర్‌నో ఎవరో ఒకరిని ఫైనల్ 11 నుంచి తీసేయాలి. సో, అప్పుడే ఇతనైతే ఆడగలుగుతాడు. నెక్స్ట్ అభిషేక్ పోరెల్. లాస్ట్ ఇయర్ అయితే ఇతన్ని రుద్దడం మామూలుగా రుద్దలేదు టీం మీద. ఎందుకంటే మంచి మంచి ఓపెనర్లు ఉన్నా కానీ ఇతనైతే రుద్ది పెట్టారు. సో, అక్కడ ఫామ్‌లోకి కూడా వచ్చాడు. ఈసారి అయితే అంత రుద్దుడు ఉండదనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ పృథ్వీ షా కానీ, పృథ్వీ నిషాన్‌గా కానీ, తర్వాత రాహుల్ కానీ వీళ్ళైతే ఓపెనర్‌గా అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. సో, ఇతనికైతే కొంచెం అవకాశాలు తక్కువగానే రావచ్చు. నెక్స్ట్ కరుణ్ నాయర్‌ని కూడా లాస్ట్ సీజన్ మంచిగా వాడారు. ఈ సీజన్ అయితే అన్ని ఛాన్సులు అయితే రాకపోవచ్చు. సమీర్ రిజ్వీ ఎక్స్ట్రార్డినరీ బ్యాట్స్‌మెన్. మనం చూసాం చెన్నైకి ఆడుతున్నప్పుడైతే చాలా తక్కువ ఛాన్సులు వచ్చాయి. వాటిలో కూడా చాలా అద్భుతమైన షాట్స్ కానీ అలాంటివన్నీ ఆడాడు. ముఖ్యంగా అతనికి ఛాన్సులు అయితే తక్కువే ఇచ్చారు. సో, ఇక్కడ ఢిల్లీలో కూడా ఛాన్సులు తక్కువే రావచ్చు. ఎందుకంటే మంచి టీం అక్కడ ప్లేయింగ్ 11లో ఉంది. సో, వాళ్ళు ఎవరైనా ఇంజురీ అయినప్పుడు అలాంటి టైంలో ఇతనికైతే ఛాన్స్ వస్తుంది. సో, వేచి చూడాలి పాపం ఇతనైతే నిజంగా చాలా మంచి ప్లేయరు. కానీ ఇతనికైతే ఛాన్సులు లేకపోవడం వల్లే అంత నిరూపించుకోలేకపోతున్నాడు. తర్వాత వచ్చేసి బౌలింగ్ సెక్షన్‌లో దుష్మంత్ షమీరా ఉన్నాడు. నెక్స్ట్ ముఖేష్ కుమార్, నటరాజన్ మంచి బ్యాకప్ కూడా ఉంది వీళ్ళకి చూసుకుంటే. సో, వీళ్ళందరూ వచ్చేసి స్టార్టింగ్‌లో వాళ్ళ కెరియర్‌లో చాలా మంచిగా టీమ్‌కి ఆడినోళ్ళే. తర్వాత వచ్చేసి మిగతా ప్లేయర్లు బాగా ఆడడం వల్ల వీళ్ళైతే బెంచ్‌కి పరిమితం అవుతున్నారు. చూడాలి వీళ్ళకి ఎలాంటి ఛాన్సులు వస్తాయనేది. ముఖ్యంగా నటరాజన్ ఒక అద్భుతం ఇతనైతే. ఐపీఎల్ నుంచి ఆస్ట్రేలియాకి పోయి అక్కడ వచ్చేసి టీ20లో ఆడాడు, వన్‌డేలో ఆడాడు, టెస్ట్‌లో ఆడాడు. తర్వాత గాయపడి ఇతని కెరీరే దెబ్బతినింది. చూడాలి ఈ ఐపీఎల్ ఎలా రాణిస్తాడనేది. ఓవరాల్‌గా టీం బాగుంది. ఒకసారి మనం ప్లేయింగ్ 11 చూసుకుందాం. కేఎల్ రాహుల్, పృథ్వీ షా, నితీష్ రాణా, స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్ ఆర్ చమీరా, కుల్దీప్ యాదవ్, లుంగి ఎంగిడి, ఆక్యుబ్ నబీదార్. స్టార్టింగ్‌లో కొన్ని మ్యాచ్‌లకైతే దూరంగా ఉంటాడు. అతను వచ్చేసి వర్క్‌లోడ్ కారణంగా అయితే
స్టార్టింగ్లో అవైలబిలిటీ లేదు. సో ఒకసారి స్టార్క్ అవైలబుల్లోకి వచ్చాయంటే వాళ్ళకి ఇంకా బౌలింగ్ అనేది అద్భుతంగా తయారవుతుంది. చూసాం కదా లాస్ట్ సీజన్ ఎంత మంచిగా బౌలింగ్ చేశారో స్టార్క్. సో చూడాలి ఇతను ఎంత తొందరగా వస్తాడు టీం లేక్ అనేది. టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ముఖ్యంగా వచ్చేసి మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో ఆడే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. మిల్లర్ కానీ స్టబ్స్ కానీ ఇలాంటి వాళ్ళు. తర్వాత వచ్చేసి ఓపెనింగ్లో మంచిగా బ్యాటింగ్ చేసే రాహుల్ ఉన్నాడు. తర్వాత వచ్చేసి కంబ్యాక్ ఇస్తున్న పృథ్వీ షా. ఓవరాల్గా చూసుకుంటే అందరూ బాగున్నారు. వీళ్ళు ఎంత బాగా ఆడతారో చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఇలా 18 ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్లో ఓన్లీ ఒక్కసారే వాళ్ళు ఐపీఎల్లో ఫైనల్కి వచ్చారు. అది కూడా ముంబై చేతిలో ఓడిపోయారు. చూడాలి ఈసారి ఫైనల్కి ఏమైనా వస్తారేమో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి.